హలో అందరికీ, గుడ్ ఈవినింగ్. నిజానికి ఒక మాట, నాకు అసలు నిజానికి ఎంత షాక్ అయినా అంటే, ఇన్ని రోజుల నుంచి నేనేంటంటే క్యాజువల్గా వీడియో చేస్తున్నప్పుడు ఏంటంటే బ్యాక్ కెమెరాకి ఫ్రంట్ కెమెరాకి డిఫరెన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం రైట్ ఉన్నది లెఫ్ట్ కనిపిస్తుంది, లెఫ్ట్ ఉన్నది రైట్ కనిపిస్తుంది. నాకు ఈ కెమెరాలో ఈ సెట్టింగ్స్ అసలు ఇన్ని రోజులు నాకు తెలియలేదు. ఇన్స్టాలో ఒక తమ్ముడు కామెంట్ చేసిండు అన్నమాట. సో అక్క, మీరు నరేష్ అన్న తమ్ముడు అన్నమాట. అక్క, మీరు ఈ సెట్టింగ్ చేసుకోండి కెమెరాలకు వెళ్ళి, దీనివల్ల మీకు లెఫ్ట్ రైట్ హ్యాండ్ దేని దానికే డిఫరెంట్ ఉంటుంది అలా అని చెప్పేసి కామెంట్ చేసిండు. దాని ప్రకారంగా నేను కూడా సెట్ చేసుకున్నాను అనమాట. ఏది ఏమైనా కానీ ఇన్ని రోజులు నేను లక్కీకి రైట్ హ్యాండ్తో తినిపిస్తా అంటే లెఫ్ట్ హ్యాండ్తో పెడుతురేంటి, లెఫ్ట్ హ్యాండ్తో పెడుతురేంటి, మీది లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పేసి అబ్బా ఎన్ని కామెంట్స్. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ అసలు బోల్డ్ అని కామెంట్స్ అన్నమాట. ఫీల్ అవుతుండే నేను, పాపకేంటి లెఫ్ట్ హ్యాండ్తో పెడుతురు అని చెప్తే నేను కొంచెం ఫీల్ అవుతుండే. బట్ ఈ రోజు నుంచి ఆ సమస్య ఇంకా తీరిపోయింది, ఆ బాధ నాకు లేదు. నాది లెఫ్ట్ హ్యాండ్ ఇదే, రైట్ హ్యాండ్ ఇదే, సమస్య అసలు లేనే లేదన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఆ తమ్ముడికి అయితే థ్యాంక్స్ చెప్పేసిన నేను. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే. ఈవినింగ్ టైంలో ఇంకా టీ తాగేసినాము. ధీరజ్ ట్యూషన్కి వెళ్ళిండు. ఇంకా వంట వచ్చేసి ఇవాళ అయితే పచ్చిపులుసు ఉంది. లక్కీ ఆల్రెడీ తింటా అని చెప్పేసి వచ్చి కూర్చుంది. రైస్ ఉంది, చపాతీ చేస్తా. పచ్చిపులుసు ఒకటి ఉంది. మార్నింగ్ చేసిన ఏంటిది పప్పు, టమాటా పప్పుని కొంచెం లైట్ మంచిగా నానబెట్టిన తర్వాత వండిన. బాగా ఎక్కువ ఉడకకుండా పలుకుగా వండిన. సూపర్ ఉంటుంది టేస్ట్. అండ్ ఇంకా రైస్ అయితే కొంచెం పెట్టాలి పిల్లలకి. చపాతీ చేసుకుందామని చెప్పేసి నాకెంతో ఇష్టమైన మైసూర్ పాక్ బయటికి వెళ్ళి తీసుకొచ్చిన. లక్కీ ఇక్కడ కూర్చుంది, లక్కీకి తినిపిస్తా. ఇప్పుడు రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండా కనిపిస్తుంది. హాయ్ లక్కులు, ఏ హ్యాండ్ కనిపించిందో కామెంట్ చేయండి చూద్దాం. లక్కీ ఫుడ్ కోసం వెయిటింగ్. బాగుందా లక్కీ?